So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ఈ రోజు అయితే మనం వీకెండ్ రైడ్ వెళ్ళబోతున్నాం. సో ఈరోజు వచ్చేసి సాటర్డే అన్నమాట. రైట్ నో టైం వచ్చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:50 అవుతుంది. సో మనం చిరంజన్ కోసం వెయిట్ చేస్తున్నాం. వారు రానికి కొంచెం టైం పడుతుంది. యాక్చువల్గా ప్లాన్ 2:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే బాగా డిలే అయిపోయింది. అండ్ 3:50 అవుతుంది కదా, 1 hour 50 minutes ఏమో డిలే అయిపోయింది ఆల్మోస్ట్. బట్ ఎనీ విచ్ వేస్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం అనమాట. సో నార్మల్గా లాస్ట్ వీడియోలో చెప్పినా మీకు లైక్ అనంతగిరి హిల్స్ వెళ్తామని చెప్పేసి అని. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అండ్ ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా 67 kilometers ఏమో ఉంది, మేబీ ఒక 70 kilometers అయితే రఫ్లీగా. సో మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం, బట్ తెలియదు రోడ్స్ ఎట్లుంటాయని చెప్పని మనకి ఎగ్జాక్ట్ ఐడియా లేదు. లాస్ట్ ఇప్పుడు నేను 6 months బ్యాక్ 7 months బ్యాక్ వెళ్ళినా, అప్పుడైతే రోడ్స్ నార్మల్గా ఉండే, బట్ ఇప్పుడు ఎట్లుండే అనే విషయం తెలియదు కదా. సో చూడాలి, మాక్సిమం 1.5 hours అయితే ఈజీగా పడుతుంది రీచ్ చేయడానికి. సో టకటకి వెళ్ళిపోయి అక్కడ సన్ రైజ్ చూసుకోవాలి. అండ్ రైడ్లో ఏమేమి బైక్స్ వస్తున్నాయి అనేది నేను మోటోలాగ్లో కంటిన్యూ చేస్తాను. లైక్ మోటోలాగ్లో చూపిస్తాను మీకు ఎవరెవరు వస్తువులు ఎన్ని బైక్స్ వస్తున్నాయని చెప్పేసి అని. సో చలో, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ కనిపిస్తున్నాయి కదా, సో ఇప్పుడు ప్రజెంట్ 4 bikes అయితే వెళ్తున్నాం అనమాట అనంతగిరి హిల్స్కి. సో ఒకటి వచ్చేసి స్ట్రీట్, ఇంకోటి వచ్చేసి నేక్డ్, ఇంకోటి వచ్చేసి స్పోర్ట్ అండ్ ఇంకోటి క్రూజర్ మోడల్ అనమాట. సో మొత్తం 4 types ఆఫ్ బైక్స్ అవైలబుల్ ఉన్నాయి. అది 100, 350, NS 200, R15M అండ్ Meteor 350 అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఈ బైక్స్ వెళ్ళబోతున్నాం. సో రైట్ నౌ అయితే మనం ఇక్కడ ఓఆర్ఆర్ వస్తాయి అన్నమాట. సో ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి పక్కన ఉన్న సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోవాలి. సో మొత్తం అయితే విలేజెస్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఆబ్వియస్గా రోడ్ అనేది ఎట్లుంటుందని తెలియదు, చూసాము. అండ్ రీచ్ చేయడానికి అయితే 5:36కి చూపిస్తుంది డెస్టినేషన్ టైం వచ్చేసి. కాకపోతే మనం అంతకంటే ముందే రీచ్ కావాలి, ఎందుకంటే మనకు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పేసి అంటే ప్లాన్ వేసుకున్నాం. అండ్ మోర్ ఓవర్ మనం రైడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి సో వీ విల్ బీ ఎంజాయింగ్ ద రైడ్, అందులో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ది ఓన్లీ థింగ్ ఈస్ కరెక్ట్ టైంకి రీచ్ అవ్వమా అనేది ఒకటే తెలియదు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ ఇక్కడ మనం గండిపేట్ సైడ్ వచ్చినాం అనమాట. లైక్ కోకాపేట్, గండిపేట్, స్టేట్కి పోతే నార్సింగి. సో అటు స్టేట్కి వెళ్ళిపోతే నార్సింగి వస్తుంది. అండ్ ఇదంతా గండిపేట్ ఏరియా అనమాట. బ్యాక్ సైడ్ కోకాపేట్ ఏరియా ఉంటుంది. సో చలో ఇప్పుడు ఇక్కడికి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రెచ్ చేయవచ్చు 12 kilometers, 11 kilometers ఉంది, సీదా స్ట్రెచ్ చేయొచ్చు అన్నమాట. ఓహో లవ్ బర్డ్స్ ఈ టైంలో కూడా ఏందిరా బాబు అసలుకి, ఎందుకురా నాయన. మంచిగా టైం ఎంత 4:20 అవుతుంది, వాళ్ళు అక్కడ బస్ స్టాండ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటోళ్ళు. అదేదో పోయి పనుకొచ్చారా మంచిగా. మూవ్ ఆన్ బ్రో, లైఫ్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి. ఎందాక పిల్లనేనా, ఇంకేం ఉండదా లైఫ్లో ఇక. అండ్ మీలో కూడా ఎవరైనా ఇలాంటి వీకెండ్ రైడ్స్కి జాయిన్ కావాలి అని చెప్పేసి అనుకుంటే మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కావచ్చు. నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో మీరు ఆ పేజ్ ఫాలో కండి, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. నార్మల్ ఒకవేళ వీకెండ్ రైడ్ ఏమైనా ఉంటే ఒక 2 days ముందు 3 days ముందు నేను పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ కావచ్చు. అండ్ జాయిన్ అవ్వడానికి మీరు రైడింగ్ గేర్స్ చేసుకురావాల్సిన అవసరం లేదు, లేదా ఎలాంటి లైక్ మొత్తం ప్రొఫెషనల్ ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ ఓన్లీ వెరీ సింపుల్, మన సేఫ్టీ మనం చూసుకోవాలి. లైక్ మంచి ఒక జాకెట్ అయినా హుడీ అయినా వేసుకోండి, అండ్ ఒక జీన్స్ ప్యాంట్ అండ్ షూస్ మాత్రం మ్యాండేటరీ అన్నమాట. సో ఇవన్నీ ఉంటే ఆల్ సెట్ అన్నమాట. చాలా ఇంకా సేఫ్టీ కూడా మనకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో చలో, ఆ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ జాయిన్ ద వీకెండ్ రైడ్, ఆ పేజ్ని ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, యూ కెన్ జాయిన్ అన్నమాట. అండ్ మీకు ఇలాంటి వీకెండ్ రైడ్స్ ఎట్లా అనిపిస్తుందో జస్ట్ డూ కమెంట్ డౌన్, సో దట్ మనం ఇంకా వీకెండ్ రైడ్స్ ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అని చెప్పి నేను ఒక ఐడియా తెచ్చుకుంటాను, లైక్ ఒక ప్లాన్ చేసుకుంటాను. అండ్ ముందు ఇంకా మనకి రైడ్స్ కూడా ఆబ్వియస్గా ఉంటాయి అన్నమాట, ట్రిప్స్ కూడా. సో బేసికల్గా నెక్స్ట్ మనం అక్టోబర్లో లేదా నవంబర్లోనైతే ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామనే థాట్లో ఉన్నాము. ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ ష్యూర్. సో ఫైనల్లీ హియర్ వి ఆర్. ఇప్పుడైతే మనం వికారాబాద్లో ఉన్నాము. అండ్ ఇక్కడ ముంగట కనిపిస్తుంది కదా శ్రీ రాఘవేంద్ర. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులోనే టిఫిన్ చేసినాము. సో ఇప్పుడు కూడా మళ్ళీ రిటర్న్లో ఒకవేళ కొత్తపల్లి రిజర్వాయర్కి ఇదే రూట్ అయితే వెళ్ళి అక్కడ టిఫిన్ చేసాం. అండ్ ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా 6.1 kilometers ఉంది. నేనైతే వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ 10-15 kilometers ఉంటుంది అనుకున్నా, బట్ బేసికల్గా 6 kilometers మాత్రమే ఉంది. సో వీఆర్ ఆల్మోస్ట్ హియర్. ఇంకొక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం రా బైక్, అంతే ఇంకా. అందుకే ఇక్కడ పాటించిన. అయిపోయింది పని అయిపోయింది, ఇంకా నీ పని అయిపోయింది, ఇంకా చెక్కేస్తారు, ఇంకా అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇంత దారుణంగా తయారైపోయినాయి. అదే ఇటే రోడ్డు.
వికారాబాద్ అనంతగిరి హిల్స్ రోడ్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే. మనం వెళ్తున్న రూట్ అయితే కరెక్టే. యాక్చువల్గా వాళ్ళు ఈ రూట్ చూసి క్లోజ్ అయిపోయింది అనుకొని వేరే వాళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు అనమాట. బట్ రోడ్ మాత్రం ఇంత దారుణంగా ఉంది రా బాబు. ఇలా ఎందుకు తయారైంది అసలుకి? ఇది మొన్న వర్షాల వల్ల ఇట్లా అయినట్టుంది కావచ్చు. బట్ బేసికల్గా మీరైతే గుర్తుపెట్టుకోండి, ఎట్లాగెళ్ళి వచ్చినా ఏం చేసినా కూడా యూ నీడ్ టు కమ్ టు దిస్ పాయింట్ అన్నమాట. సో మనకి స్ట్రేట్ వెళ్ళిపోతే ఒక పాయింట్ వస్తుంది సర్కిల్ లెక్క. సో ఆ సర్కిల్ కాడ నుంచి మనం కిందికి వెళ్ళిపోతే మనకు వ్యూ పాయింట్ కనిపిస్తుంది అన్నమాట. సో చాలామంది అక్కడికి వెళ్ళిపోయి అక్కడనే అది వ్యూ పాయింట్ అనుకుంటారు. బట్ బేసికలీ దట్స్ నాట్ ది వ్యూ పాయింట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూపిస్తాం మీకు. సో హియర్ వి ఆర్. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో బేసికల్గా ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి వస్తే మీకు ఇప్పుడు వ్యూ కనిపిస్తుంది చూడండి, ఖాళీ బొరా అని ఉంటుంది. అది వ్యూ అంటే. ఐ హోప్ ఇప్పుడేం కనిపించదు చీకటి కాబట్టి. సో రైట్ నో అయితే మనం వ్యూ పాయింట్కి వచ్చినాము. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బైక్స్ అయితే పార్క్ చేసినాం. యాక్చువల్గా లైటింగ్ లేదు, సో అందుకే నేను లైటింగ్ పెట్టి తీస్తున్నాను అనమాట. అండ్ మీకు కనిపిస్తుంది కదా అక్కడ లాస్ట్లో. సో అక్కడికి వెళ్ళాలన్నమాట మనము. అక్కడికి వెళ్తే మనకు సన్ రైజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మనకి ఇక్కడ చెట్లు అడ్డం వస్తున్నాయి కదా. సో అందుకోసం అక్కడ వెళ్ళిపోదాము. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇలా కిందికి వెళ్ళిపోవాలన్నమాట రోడ్లో నుంచి వెళ్ళి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అటు పైకి వెళ్ళి కిందికి రావాలన్నమాట. ఇలా కిందికి ఎక్కడికి వెళ్ళిపోండి బ్రో, ఎక్కడైనా ఆగుతాం మళ్ళా. సో రైట్ నౌ అయితే మనం అక్కడికి వెళ్ళి పైన నుంచి వెళ్ళి కిందికి వచ్చినాం అనమాట. అండ్ వీఆర్ గోయింగ్ దిస్ వే. అండ్ మేబీ మీకు కొంచెం వీడియో క్లారిటీ కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇంకా లైటింగ్ సరిగ్గా రాలేదు. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. సో ఇంకొక 3 minutes 4 minutes నడుచుకుంటూ స్ట్రేట్ వెళ్ళిపోతే వ్యూ పాయింట్ వచ్చేసాయి అన్నమాట. లెట్స్ గో. సో మొత్తానికి అయితే ఇక్కడికి రీచ్ అయిపోయినాం. అండ్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఆల్రెడీ సన్ రైజ్ జరుగుతుంది. అండ్ మనం ఆల్రెడీ మన హెల్మెట్లో టైం లాప్స్ పెట్టినాం అన్నమాట. అండ్ మనం అందరం కలిసి వచ్చినాం అన్నమాట. సో మొత్తం 5 members వచ్చినాము. సో రానికి ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఏమో పట్టింది. అది కూడా మెల్లగా వచ్చినాం అన్నమాట, ఎందుకంటే నైట్ టైం కాబట్టి కొంచెం రోడ్స్ అటు ఇటు అనిపించింది. సో అందుకోసం మెల్లగా వచ్చినాం. బట్ నిజంగా వచ్చినందుకు మాత్రం వర్త్ ఇట్. సో యూజర్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం నార్మల్గా వీళ్ళందరికీ ఎట్లా అనిపించింది అని చెప్పని. ఏమైంది భయ్య? కైసాలాగా ఎట్లా అనిపించింది? मेरे को तेलुगु नहीं आएगा, हिंदी में ही बात करेगा. So let's talk in English then. Okay, speak करो. कैसा लगा भाई? अच्छा था. अभी उधर आएगा ना उससे अच्छा व्यू पॉइंट. किधर? और अच्छा रहेगा पीछे तुम्हारे. पीछे तो देखो. पीछे देखो, पीछे पीछे तो देखो. किधर? तुम वो छोटा बच्चा है ना, पीछे तो देखो वो बोलेगा, ऐसा ही लग रहा. కరెక్ట్ అనే కాదు. వీడు నెంబర్ 1 బుల్షిట్ గా వీడు. వీడే. ఎస్, యా. నెంబర్ 2 బిహైండ్ కెమెరా. నెంబర్ 3 ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో చలో ఇంకా టైం లాప్స్ వస్తుంది. ఆల్రెడీ సన్ వచ్చేసింది అన్నమాట, కనిపిస్తుంది కదా. ఇంకా బయటికి వెళ్ళలేదు, యాక్చువల్గా మొత్తం మబ్బులతో కప్పిపోయింది. సో టైం లాప్స్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో నార్మల్గా వచ్చింది అక్కడికి అన్నమాట. పైన కనిపిస్తుంది కదా అక్కడ మనుషులు ఉన్నారు చూడు, అక్కడికి మనం కిందికి వచ్చినాము. కిందికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇచ్చే ఒక రూట్ కనిపిస్తుంది. సో ఈ రూట్లోకి వెళ్ళి కిందికి వెళ్ళిపోతే ఇప్పుడు మనం వెళ్ళాం కదా ఒక వ్యూ పాయింట్. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో చాలా మంది వచ్చిన తర్వాత అచ్చైడ్ ఉన్న వ్యూ పాయింట్ మాత్రమే చూసుకొని వెళ్ళిపోతారు. కాకపోతే ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్కి ఎవరు చాలా తక్కువ మంది వస్తారు అన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. లైక్ ట్రెక్కింగ్ అంటే ఒక 5 minutes ఆఫ్ వాక్ ఉంటుంది అంతే. కాకపోతే వాక్లో కొంచెం మట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కొంచెం లైక్ ఆఫ్ రోడింగ్ లెక్క ఉంటుంది అన్నమాట. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్
ఇక్కడికి వస్తే మాత్రం ఇట్ ఈస్ రియల్లీ వర్త్ ఇట్ అన్నమాట. సో చలో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి కొత్తపల్లి రిజర్వాయర్కి వెళ్ళిపోతాము. బట్ అంతకంటే ముందు ఫస్ట్ పోయి టిఫిన్ చేస్తాము. సో అందరికీ మంచి ఆకలి ఉన్నదన్నమాట. సో టిఫిన్ చేసిన తర్వాత విల్ బి గోయింగ్ టు కొత్తపల్లి రిజర్వాయర్. అక్కడ కయాకింగ్ ఆర్ బోటింగ్ సంథింగ్ ఏమో ఉందంట. సో అక్కడికి వెళ్ళి చూసుకుందాము. లెట్స్ గో. ఇంకా సో యాక్చువల్గా మనము టైమ్ ల్యాప్స్ వీడియో పెట్టినాం కదా. సో టైమ్ ల్యాప్స్ వీడియో పెట్టిన తర్వాత నేను అట్లనే రికార్డింగ్ చేసుకుంటూ స్టార్ట్ చేసినాను అనమాట. సో మొత్తం వీడియో ఫుటేజ్ అంతా ఫక్అప్ అయిపోయింది, మొత్తం టైమ్ ల్యాప్స్లో వచ్చింది. సో కనిపిస్తుంది కదా, ప్రతి ఫుటేజ్ నేను లైట్గా స్లో మోషన్ చేసిన అనమాట. సో ఇంకా మొత్తం మనం కొత్తపల్లి రిజర్వాయర్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది చూడండి. అండ్ మొత్తం ఫన్ అసలు యాక్చువల్గా ఈ టైమ్ ల్యాప్స్ వీడియోలోనే ఉంది, కాకపోతే మనం రిట్రీవ్ చేయడానికి అయితే రాదు కదా. సో ఎనీ విచ్ వేస్ లెట్స్ గో. ఇంకా సో గైస్ రైట్ నౌ అయితే కొత్తపల్లి రిజర్వాయర్కి వచ్చినామా. అండ్ కయాకింగ్ ఉందన్నమాట. సో కయాకింగ్ కాస్ట్ వచ్చేసి చూపిస్తాను నేను మీకు. సో నార్మల్గా ఇది చాలా తిరుక్కుంటూ వచ్చినాం అనమాట. అక్కడికి 2-3 ప్లేసెస్ తిరుక్కుంటూ లాస్ట్ ఇక్కడికి వచ్చినాం అనమాట. సో ఈ లొకేషన్ నేను కింద మెన్షన్ చేస్తాను లింక్లో. సో మీరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. అండ్ చలో మీకు ఫస్ట్ ఇక్కడ నార్మల్గా ఎంత కాస్ట్ ఉన్నది అండ్ బోట్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నా కూడా చూపిస్తా చూడండి. సో అనిపిస్తుంది కదా, సింగిల్ సీటర్ 200, డబుల్ సీటర్ 300 కయాకింగ్కి ఇది. అండ్ పెడల్ బోట్ ఉంటుంది కదా, 4 మెంబర్స్ కూర్చునేది. సో అది వచ్చేసి 400 రూపీస్ అన్నమాట 20 మినిట్స్కి. సో మిగతా అన్ని 30 మినిట్స్ వస్తుంది. సో మనమైతే ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక 2 డబుల్ సీటర్ ఉన్న ఒక సింగిల్ సీటర్ తీసుకుంటున్నాము. సో ఇక్కడే నార్మల్గా బ్యాక్ వాటర్స్లో చేయడం అన్నమాట, అంతకు మించి పెద్దగా ఏం లేదు. సో చలో లెట్స్ గో. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది. Insta360 యూజ్ చేసినప్పుడు మొత్తం ఫుటేజ్ అంతా ఫక్అప్ అయిపోయింది, టైం ల్యాప్స్లోనే రికార్డ్ అయింది. అండ్ నార్మల్గా నేను ఎక్స్టర్నల్గా మన ఐఫోన్లో తీపించినాను అనమాట. సో వేరే ఫ్రెండ్స్తోని. సో వాళ్ళు తీయడం వల్ల ఐ గాట్ దిస్ ఫుటేజ్. సో కనిపిస్తుంది కదా, నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అసలుకి. క్రేజీ ఎంజాయ్ చేసిన, మొత్తం వాటర్లో డ్రిప్ చేసుకుంటూ అట్లా ఇట్లా మస్తు ఫన్ అయింది. అండ్ ఒకవేళ ఫ్రెండ్స్తో మాత్రం ఇలాంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటే నిజంగా చెప్తున్నా ఇట్ ఈస్ అ బెస్ట్ వీకెండ్ యాక్టివిటీ. అండ్ మన బాడీ కూడా మంచిగా స్ట్రెచ్ అయిపోద్ది, బాడీ మంచి కండిషన్లో కూడా ఉంటుంది. దిస్ వుడ్ బి ఎ గ్రేట్ టైం. అండ్ మీరు కనుక ఒకవేళ వీకెండ్ కనుక ప్లాన్ చేయాలనుకుంటే బెటర్ ఇలాంటి యాక్టివిటీస్కి ప్లాన్ చేయండి. ఎంత తిప్పకూడదు, ఒక 70 కిలోమీటర్స్ మేబీ 80 కిలోమీటర్స్ వస్తుంది మన హైదరాబాద్ సెంటర్ నుంచి, గచ్చిబౌలి నుంచి చెప్తున్నాను నేను మీకు. సో బెస్ట్ వీకెండ్ స్పాట్, ఫ్రెండ్స్తో మంచి టైం పాస్ అవుతుంది, ఫ్యామిలీతో కూడా మంచి పిక్నిక్ స్పాట్ అవుతుంది. సో ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మొత్తం ప్రైజెస్ మెన్షన్ చేశాను కదా, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. సో చలో ఇంకా. సో ఫైనల్లీ కయాకింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసినాం అన్నమాట. అస్సలు ఒప్పుకోలేదు. లాస్ట్ టైం గోవాలో ఆల్మోస్ట్ ఒక 2.5 hours ఏమో చేసినాం. అప్పుడు ఎంత నర్వస్ అయినామో ఇప్పుడు అంతే నర్వస్ అయినాం అన్నమాట. ఫుల్ చేతులు వచ్చేస్తున్నాయి. అండ్ ఇది మాత్రం నిజంగా చెప్తున్నా, లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. లైక్ హైదరాబాద్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి, బాడీ కొంచెం స్ట్రెచ్ చేయడానికి వండర్ఫుల్ ప్లేస్ అన్నమాట. అండ్ మీకైతే దీని కాస్ట్ అయితే చెప్తున్నా కదా, 200 రూపీస్ సింగిల్ బోట్ అండ్ 300 రూపీస్ డబుల్ బోట్ అన్నమాట. బెటర్ సింగిల్ బోట్ తీసుకుంటే మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, లేదు డబుల్ బోట్ తీసుకున్నా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకళ్ళు రైడ్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఖాళీగా కూర్చోవడం అండ్ ఇంకొకరు రైడ్ చేస్తున్నప్పుడు ఇంకొకరు రెస్ట్ తీసుకోవడం. సో ఇట్లా నీట్గా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు కూడా ఎక్కువ బర్డెన్ పడదు, స్ట్రెయిన్ పడదు. సో మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూసాం. నార్మల్గా వాళ్ళు ఫస్ట్ టైం చేసిండు, చరణ్ గడ్ ఒకడు లాస్ట్ టైం గోవా వచ్చినప్పుడు చేసిండు, బట్ మిగతా ముగ్గురు మాత్రం ఫస్ట్ టైం చేసారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో బ్రో, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ కయాకింగ్ చేసినప్పుడు? అమేజింగ్. జింగ్ చాలా బాగుంది. అంతేనా? వర్తా? పైసలు పెట్టినందుకు వర్త్ వర్మా. ప్రవీణ్, ఎట్లా అనిపించింది నీకు? బాగుంది మామ. రావచ్చు నీట్గా, బాడీ మాత్రం మంచిగా స్ట్రెచ్ అవుతుంది, రిలాక్స్ అవ్వచ్చు. మస్తు రిలాక్స్ అనిపించింది. और भाई बट जर्नी కూడా మంచిగా ఉంది మామ. జర్నీ కూడా పర్లేదు. जर्नी सुपर. कैसा लगा? मजा आ गया भाई, पहली बार किया. हाँ, एकदम फैंटास्टिक एक्सपीरियंस. किस चीज को पहली बार किया तो ऐसे ही रहेगा भाई. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? सही है ना? एकदम सही वाला. बात तो सही है. ఇక వీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేసిన. ఎట్లా అనిపించిందిరా నీకు? ఆడ గోవాలో వేసిందా అది 2.5 hours, అది వేరు. అది ఎంత మనం కాస్ట్ 1000 రూపీసా? మనకు డిస్కౌంట్ తోని యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తే డిస్కౌంట్ ఇచ్చిండు. ఛానల్ ఉందని చెప్పినందుకు మాకు డిస్కౌంట్ వచ్చింది అన్నమాట. పర్ పర్సన్కి 300-200 రూపీస్ ఏమో డిస్కౌంట్ ఇచ్చిండు. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తక్కువ కాస్ట్ 200 రూపీస్ అంటే పర్లేదు, నాట్ బ్యాడ్. 30 మినిట్స్కి 200 అంటే రియల్లీ వర్త్ ఇట్ డ్యూడ్. అట్లా నువ్వు ఒక 2 hours తీసుకున్నా కూడా 800 రూపీస్ అయింది. నాకు అక్కడ ఎంత పడుతుంది, ఇక్కడికి అంతే పడుతుంది. సో అందుకోసం అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. సో చలో, మీరు కనుక ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి కొత్తపల్లి రిజర్వాయర్.
యాక్చువల్గా చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొత్తపల్లి అని చెప్తుళ్ళు, KOTHE అని చెప్పని. సో కొత్తపల్లి కాదు, ఇట్స్ కొట్పల్లి, KOTPALLY. గుర్తుపెట్టుకోండి, కొత్తపల్లి అని మాత్రం కొట్టకండి, కొట్పల్లి, KOTPALLY. సో అక్కడికి రండి. కొత్తపల్లి అంటే అది వేరే రిజర్వాయర్ ఉందన్నమాట. సో దాన్ని నేను డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. సో చలో, ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఇలాంటి గ్రూప్ రైడ్స్ జాయిన్ కావాలి అనుకుంటే జస్ట్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మీకు అక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను ఏమన్నా రైడ్స్ ఉన్న ఒక 3-4 days ముందు అప్డేట్ ఇస్తూ ఉంటాను అన్నమాట. సో మీరు జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో చలో, ఇంకా మీట్ విత్ అనదర్ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.